church, listen to me. వినండి జాగ్రత్తగా సంగమా. Both the New Testament and the Old Testament కొత్త నిబంధన పాత నిబంధన are very clear in indicating to us చాలా స్పష్టంగా మనకి విషయాలు that we తెలియజేస్తున్నాయి. have a war on our hands. మన చేతిలో ఒక యుద్ధము ఉన్నది. There is an enemy out there that wants to destroy you. నిన్ను నాశనం చేయాలని ఒక శత్రువు ఎదురు The చూస్తున్నాడు. thief cometh not but for to steal, to kill and to destroy. దొంగతనం మధ్య నాశనం చేయడానికి తప్ప But దేనికి I have రాడు. come to give you life and give it more abundantly. మీకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి కోసం వచ్చానన్నాడు And the యేసుక్రీస్తు. Bible is telling us ఆ బైబిల్ బోధిస్తుంది that God is the one that teaches us to war. దేవుడే మనకు యుద్ధము So the నేర్పువాడు. question is, why is God teaching us to war? ఆ ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకు యుద్ధాన్ని నేర్పుతున్నాడు? Listen carefully. వినండి జాగ్రత్తగా. You have an inheritance నీకు ఒక స్వాస్థ్యం ఉన్నది. that cannot be possessed but by warfare. అది యుద్ధము ద్వారా తప్ప వేరే రీతిగా నువ్వు స్వాధీనపరచుకోలేవు. God has many things in store for you. దేవుడు అనేకమైన మేలులను ఉంచాడు మీ కొరకు. But without a battle, you're not going to get them. అయితే యుద్ధము లేకుండా అక్కడికి Without a చేరలేవు. war, you're not going to get them. నువ్వు పోరాటం చేయకుండా అక్కడికి It is వెళ్ళలేవు. high time the church recognizes. సంఘం గుర్తించవలసిన మంచి It is సమయం not ఇది. enough to just sit in the corner and cry and moan and grumble and complain and say, when will you ever do this to me, Lord? ఎక్కడో మూలన కూర్చుని ఏడ్చి దుఃఖిస్తూ ఫిర్యాదు చేస్తూ దేవుని దగ్గర అడుక్కుంటూ దేవా ఎప్పుడు చేస్తావు అని చెప్పడం కాదు Why ఇది. are you not doing this for me, Lord? దేవా నా కొరకు ఎందుకు చేస్తున్నావు ఈ పని Your అన్నాడు. word says so. దేవుడి వాక్యం But సెలవిస్తుంది why విధంగా. is it that I'm not able to experience this? కానీ ఆ వాక్యాన్ని ఎందుకు It అనుభవించలేకపోతున్నాను? is time to recognize మనం ఇప్పుడు గుర్తించే సమయము. that you have a greater role than just sitting and crying and praying. మనం ఏడుస్తూ దుఃఖిస్తూ మనం ఆ విధంగా ఆ పాత్రను వహిస్తూ ఉన్నాం. You have something more to do. అంతకంటే గొప్ప కార్యం కలిగి ఉన్నాం. The Bible is filled with promises. బైబిల్లో దేవుని వాక్యంతో నింపబడి ఉన్నది. In the book of 1 Corinthians chapter 1 verse 20, మొదటి కొరింథీ 1:20 ఉన్నది. the Bible says, బైబిల్ బోధిస్తుంది all the promises of God are yea and amen in Christ Jesus. దేవుని వాగ్దానములన్నీ యేసుక్రీస్తులో అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. Then if there is a promise, అయితే ఒక వాగ్దానం ఉన్నది. then why is it that I'm not able to experience it? ఆ వాగ్దానమును ఎందుకు The అనుభవించలేకపోతున్నాను? Bible says we were healed by His ఆయన stripes. దెబ్బల ద్వారా స్వస్థపరచబడమని Yet బైబిల్ the బోధిస్తుంది. majority of the church is sick. ఆ సంఘంలో అనేక మంది రోగంతో ఉన్నారు. The Bible says, but my God shall supply all my needs. బైబిల్ బోధిస్తున్న దేవుడు ప్రతి అవసరమును And తీర్చును అని. yet a majority in the church are struggling to survive. ఆయనను కూడా సంఘంలో అనేక మంది బ్రతకడానికి The ప్రయాసపడుతున్నారు. Bible says we shall be lenders, not borrowers. బైబిల్ బోధిస్తున్న మనం అప్పిస్తాం కానీ అప్పు But the పుచ్చుకోమని చెప్పి. majority of the church is borrowing rather than lending. సంఘంలో అనేక మంది అప్పు తీసుకుంటున్నారు కానీ అప్పు There is ఇవ్వలేకపోతున్నారు. something wrong somewhere. ఏదో ఒక చోట లోపం అనేది ఉన్నది. The promises are there. వాగ్దానాలు ఉన్నాయి. And people are praying. ఆ ప్రజలు They're ప్రార్థిస్తున్నారు. going to church. సంఘానికి వెళ్తున్నారు. They're tithing. దశమభాగం They're ఇస్తున్నారు. sowing. విత్తనం But నాటుతున్నారు. they're not winning. ఆయనను కూడా They're not చేయలేకపోతున్నారు. experiencing the promises to their fullness. వారు సంపూర్ణంగా దేవుని వాగ్దానాలు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు? Because you're abdicating your మీ responsibility. బాధ్యతల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు Because you're కాబట్టి. ignorant. మీరు అజ్ఞానంలో ఉన్నారు Because you don't కాబట్టి. understand that you cannot possess the promises without a war. మీరు ఒక యుద్ధం లేకుండా దేవుని వాగ్దానాల్ని పొందుకోలేరు అని Because you got to గ్రహించలేకపోతున్నారు. realize it's not enough just to sit and pray. మీరు కూర్చొని ప్రార్థన చేయడం మాత్రమే But సరిపోదు. there is a war that you have to be involved in. నువ్వు ఒక యుద్ధంలో కొనసాగుతూ You got to ఉండాలి. engage in a war ఒక యుద్ధంలో సాగుతూ ఉండాలి and నీవు. go forth and grab it. మీరు ముందుకు వెళ్ళి లాగేసుకోవాలి. Look what the Lord said in Deuteronomy chapter 2. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు చూడండి. Deuteronomy chapter 2, please. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము Verse 24. 24వ వచనం. Rise ye up, take your journey, and pass over the river Arnon. Behold, I have given into thine hand Sihon the Amorite, the king of Heshbon, and his land. Begin to possess it and contend with him in battle. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమరుడైన హెష్బోను రాజుకు సీయోనును అతని దేశమును నీ చేతికి అప్పగించుతిని. దాన్ని స్వాధీనపరచుకుని మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయుడి. The Lord says, rise up. ఇప్పుడే లేవండి అంటున్నాడు Come దేవుడు. on, get up and get ready for war. ఇప్పుడే లేచి యుద్ధం చేయండి. Pass over this river. ఈ నది దాటండి. I have given into thine hand Sihon the Amorite, the king of Heshbon, and his land. అమరుడైన హెష్బోను ఆ రాజుకు సీయోనును నీ చేతికి God అప్పగించుతిని. has given. దేవుడు మీ చేతికి అప్పగించాడు. That's in the form of a promise. అది వాగ్దాన రూపంలో But ఉన్నది. if you have to enjoy the promise, ఆ వాగ్దానమును if you want అనుభవించడానికి, to experience a promise, ఆ వాగ్దానమును అనుభవించడానికి Now he says this. ఇలా చెప్తున్నాడు. begin to possess it
స్వాధీనపరచుకోవడం and మొదలుపెట్టు. contend with him in battle. అతనితో యుద్ధము చేయ ఆరంభించు. Another translation says, మరో తర్జుమాలో ఉన్నది, go and possess it, వెళ్లి స్వాధీనపరచుకోండి, engage him in war. ఆయనతో యుద్ధములో కొనసాగండి, Go and battle with him. మీరు వెళ్లి ఆయనతో యుద్ధము చేయండి. Friend, I want to remind you this morning, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ it రోజు, is not enough just to have a promise. మీరు వాగ్దానం పొందుకోవడమే Once సరిపోదు. you receive the promise, వాగ్దానాన్ని పొందుకున్న వెంటనే God will gird you with strength. దేవుడు మీకు బలమని ధరింపచేస్తాడు. God will train and instruct you. దేవుడు నిన్ను సూచిస్తాడు, And He నడిపిస్తాడు, will lead you to the battlefield. ఆ యుద్ధ రంగానికి Because నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని. until and unless you overcome and defeat the giant, మీరు అక్కడ యుద్ధము చేసి యోధుని ఓడిస్తేనే తప్ప you will not have the joy of enjoying it. నువ్వు దాన్ని వాగ్దానం అనుభవించే ఆనందమును పొందుకోలేకపోతావు. Hallelujah. హల్లెలూయా. Now, go with me to Deuteronomy chapter 7, please. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం తెచ్చుకుందాం. Before you, as you go there, listen. వినండి ఒక మాటని. Before they went to the promised land, వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందు, while they were still in Egypt, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు God promised them the promised land, the land that flows with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం In చేశాడు. fact, even in the book of Genesis chapter 15, God promised this to the descendants of Abraham. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం యొక్క సంతానానికి ఆ దేశాన్ని వాగ్దానం చేశారు. Say amen. ఆమేన్. But now in chapter 7 ఇప్పుడు 7వ అధ్యాయంలో of చూడండి, Deuteronomy, it reads like this. ద్వితీయోపదేశ కాండంలో When చూడండి, the Lord thy God shall bring thee into the land whither thou goest. నీవు వెళ్లే దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించినప్పుడు, Now God is going to lead you into this land. దేవుడి దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. What for? దేని కొరకు? Mark the next word. తర్వాత వచనం To చూడండి, possess it. దాన్ని స్వాధీనపరచుకోవటానికి. Hallelujah. హల్లెలూయా. Are you facing a battle? ఒక యుద్ధంలో Rejoice because God has brought you this far to give you victory. నువ్వు యుద్ధంలో ఉన్నావా? దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడానికే యుద్ధంలో God సాగుతున్నావు. has సంతోషించాలి. purposed it so you can come to this place so that now everything is arranged for you to wage war and take over what belongs to you. నువ్వు యుద్ధం చేసి నీకు చెందినటువంటి స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడానికే దేవుడు ఈ యుద్ధ రంగానికి మిమ్మల్ని నడిపించాడు అని సంతోషించాలి. To possess it స్వాధీనపరచుకోవడానికి. and hath cast out many nations before thee. వారి ఎదుట నుండి అనేక మందిని బయటికి త్రోలివేయటానికి. Hittites, the Girgashites, Amorites, Canaanites, Perizzites, Hivites, Jebusites. ఆక హిత్తీయులు, గిర్గాసీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిసీయులు, హివ్వీలు, యెబూసీయులు, 7 nations greater and mightier than thou. వారి కంటే గొప్పగా ఉన్నటువంటి 7 దేశములను. Somebody shout hallelujah. హల్లెలూయా. God will always lead you దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నడిపిస్తాడు. to a place where you will say it's impossible. ఇది అసాధ్యము అని నీవు చెప్పే స్థానానికి నడిపిస్తాడు. Because these battles you can never win in your own strength. ఎందుకనగా ఈ యుద్ధాల్లో మీ సొంత బలంతో ఎప్పుడు చేయించలేరు మీరు. God girds you with power. దేవుడే మీకు శక్తిని ఇస్తాడు. God girds you with strength. దేవుడే మీకు బలమును God ధరింపజేస్తాడు. empowers you. దేవుడే మీకు శక్తిమంతులు God చేస్తాడు. teaches you. దేవుడే మీకు God బోధిస్తాడు. stands with you. దేవుడే మీతో పాటు And నిలబడతాడు. now he says, take it up. మీరు 7 nations. 7 దేశంలో అంటున్నాడు They దేవుడు. are greater మీకంటే గొప్పవి, and mightier. బలము కలవి. And you have to cast them out. మీరే వారిని బయటికి త్రోలివేయాలి. Somebody shout amen. ఆమేన్. Is it arthritis? అది ఆథరైజ్ అంటున్నాం.